చిత్తూరు జిల్లా నాగలాపురంలోని మత్స్యావతారంలో దర్శనమిచ్చే వేదనారాయణుడికి ప్రతి ఏడాది 3 రోజుల పాటు సూర్యుడు అభివందనం చేస్తాడు. దీనిని సూర్య పూజోత్సవంగా పిలుస్తారు. మార్చి 25 నుంచి 3 రోజుల పాటు ఈ అద్భుతం చోటు చేసుకుంటుంది. ఈ అద్భుతాన్ని తిలకించేందుకు ప్రపంచ దేశాల నుంచి భక్తులు నాగలాపురం వస్తుంటారు. ఈ 3 రోజుల్లో సూర్యకిరణాలు గోపురం నుంచి గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. మొదటి రోజు కిరణాలు స్వామివారి పాదాలను, రెండో రోజు వక్షస్థలాన్ని, మూడో రోజు స్వామివారి నుదురును తాకుతాయి. ఉత్తరాయణంలో స్వామివారికి సూర్యుడు పాదాభివందనం చేస్తాడని అంటారు. మత్స్యావతారంలో వేదాలను రక్షించిన విష్ణుమూర్తి ఇక్కడ మత్స్యావతార వేదనారాయణుడిగా పూజలు అందుకుంటున్నాడు. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఆనాటి వాస్తు ఖగోళ శాస్త్ర మేళవింపుకు చిహ్నంగా నిలుస్తోంది. సూర్యుడు స్వామివారి పాదాలను, వక్షస్థలాన్ని, నుదురును తాకడం అంటే ప్రకృతి సాక్షిగా భక్తి, శాస్త్రం, దైవం ఏకమయ్యే సమయమని అర్థం.